హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొన్న అప్లోడ్ చేశాం కదా అరకు సంత పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. అప్పుడు చూపించిందంతా మెయిన్ రోడ్ మీద జరిగే హోల్సేల్ సంత అంతా చూపించాను అనమాట. అదేవిధంగా ఇది మెయిన్ రోడ్ నానుకొని ఆ సంతకి బ్యాక్ సైడ్ అనమాట. ఇది కూడా చాలా ఇదంతా మెయిన్ రోడ్ మీద ముందు చూపించిన సంతలో ఇదంతా కూడా ప్రతిదీ కూడా చాలా 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 క్లియర్ కట్గా మీకు వివరించి చెప్పాను. ఫస్ట్ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదంతా కూడా మెయిన్ రోడ్ మీద జరిగే సంత అనమాట. ఇదంతా కూడా అంటే మీకు జస్ట్ ఇందులో మామూలుగా చిన్న శాంపుల్గా చూపించాను, కానీ మొత్తం అంతా సుమారుగా అరగంట వీడియో ఉంటుంది. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. పార్ట్ 1 ఇదంతా మెయిన్ రోడ్ మీద జరిగేదనమాట. మనకి అరకు ప్రాంతాల్లో చుట్టుపక్కల కొండల మీద పండించే గిరిజనులంతా కూడా ఈ పంటని ఇక్కడ మెయిన్ రోడ్ మీద తీసుకొచ్చి చాలా ఏ రేట్లకి ఎలా అమ్ముతారు, ఏ పంటలు పండుతాయి, ఏవేవి ఎంత రేట్లు ఉంటాయి అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో చూపించాను చాలా క్లియర్గా. ఇదంతా దీన్ని ఆనుకొని పక్కన పార్ట్ 2 అనమాట. అరకు సంత బ్యాక్ సైడ్ అనమాట. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మనకు ఆ మెయిన్ రోడ్ మీద సంత అయిపోయాక లోపల సంతలోకి ఎంటర్ అవగానే అద్భుతమైన పిండి వంటలు ఉంటాయన్నమాట. ఇలాంటివి దుకాణాలు చాలా సుమారుగా 10-15 దుకాణాలు ఉన్నాయి. అన్ని రకాల పిండి వంటలు, అరిసెలు, పొంగడాలు, ఉండలు, బూరెలు, అలా ప్రతి పిండి వంట చాలా అంటే చాలా రకాలు. చూసారు కదా ఎంత కన్నులో విందుగా ఉన్నాయో. ప్రతిది కూడా ఆ గిరిజనులు అనేవి అక్కడ వాళ్ళు తెచ్చిన పంట అంతా అక్కడ మెయిన్ రోడ్డు మీద అమ్ముకొని లోపలికి వచ్చి సంత అంతా వాళ్ళకి కావాలని కొనుక్కొని వెళ్ళిపోతారనమాట. అలా అది అయిన వెంటనే అలా పక్కకు జరిగితే అలాగా అద్భుతమైన ఎండు చేపలు ప్రియులు చాలామంది ఉంటారు. నాకు కూడా చాలా 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 ఇష్టం ఎండు చేపలు. అన్నీ కూడా ఇక్కడ వాటాల్లో ఉంటాయి, కేజీల్లో ఉంటాయి. వాటా 50 రూపాయలు. ఎంత అద్భుతంగా ఎన్ని రకాలు ఉంటాయంటే ఎండు చేపలు చాలా 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 దుకాణాలు ఉంటాయి. సుమారుగా ఎండు చేపల దుకాణాలే ఒక 50 దుకాణాలకు పైగా ఉంటాయన్నమాట. ఎండు చేపల దుకాణాలు అంటే ప్రతిది అలానే ఉంటుంది. ఇదంతా ఒక్కొక్క పక్క అనమాట. ఇంకా చాలా పక్కలు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అంటే ఎంత పెద్ద సంత మీరు ఊహించుకోవచ్చు. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. చూడటానికి కూడా కన్నుల విందుగా ఉంటారనమాట. సంత అంతా కూడా కలివిడిగా గోలగోలుగా చాలా 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 అద్భుతంగా ఉంటాయి. ఎండు చేపలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా మనకి నెత్తళ్ళు, రొయ్యలు, సవళ్ళు అన్ని రకాలు ఏ రకం కావాలంటే రొయ్య పప్పుతో సహా అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఎండు చేపలు కూడా ఇక్కడ. మనకి ఇదంతా అయిపోగానే ఇంకా ఇలాంటి దుకాణాలు సంతంతా కొన్ని వందల దుకాణాలు ఉంటాయన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కేజీలు లెక్కన కాకుండా ప్రతిదీ కవర్లో కట్టలు కట్టేసి ఉంటాయన్నమాట. ప్రతిదీ ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరికాయలు, అల్లం, ఇంకా ఒకటని కాదు మనకి ఇంట్లోకి పడతాయి అన్నీ కూడా. అలాగే అప్పుడు చూసి అలా కట్టడం కాకుండా అన్నీ కూడా అలా ప్యాకింగ్ చేస్తుంటాయి అన్నమాట. ఇలాంటి దుకాణాలు సంత అంతా సుమారు కొన్ని వందల్లో ఉంటాయి. వందల్లో ఇలాంటి దుకాణాలు ఉన్నాయంటే ఎంత పెద్ద సంతో మనం ఊహించుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా పెద్ద సంత. అదేవిధంగా మాకేంటంటే ఈ గిరిజనులు అనేవాళ్ళు వాళ్ళకి స్లాబిలీలు అవి ఏమి ఉండవు కదా. కొండ కోనల్లో ఎక్కడెక్కడో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సిన తారపాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. వాళ్ళే ఎక్కువ కొనుక్కెళ్తారనమాట తారపాన్లు గుడిసెల మీద వేసుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ చూసారా 916 KDM గోల్డ్ అనమాట. చాలా చౌకగా దొరుకుతాయి. 100, 50, 150 అన్నీ కూడా హారాలు అన్నీ కూడా చాలా తక్కువ రేట్ అనమాట. అదేవిధంగా ఇదేదో మనకేదో చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. ఆ పక్కన గులుం తీసుకునేది ఏవో చిన్న చిన్న చెవులివి, రింగులు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సంతంతా ఎంతలా ఉంటుందంటే అందులోకి వెళ్ళామంటే అదొక దీనిగా మనకు అరకులో మిగతావన్నీ అయితే ఎంత ఫేమస్. మిగతా అరకు ట్రైబల్ మ్యూజియం కానీ, ఇలా వాటర్ ఫాల్స్ కానీ, చాపరాయి కానీ, అరకు లొకేషన్స్ కానీ ఇవన్నీ ఎంతో. శుక్రవారం వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ ట్రైబల్స్ అంతా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మనకి ఏవేవో చాలా తెలుస్తాయి అన్నమాట ఈ సంతలో. మనకి ఇంకా మనకు తెలియనివి ఇన్ని ఉంటాయా అనేలా ఉంటుంది అన్నమాట ఈ సంత. మర్చిపోకుండా శుక్రవారం అరకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ సంతలోకి అయితే వెళ్ళండి. సంత చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలియనివి ఎన్నో తెలుస్తాయి, ఎన్నో చూస్తారనమాట సంతలో అయితే కనుక. ఎందుకంటే అంత పెద్ద సంత అంటే సుమారుగా నేను తిరగటానికి 3.5-4 గంటలు పట్టిందంటే ఎంత పెద్ద సంతో మీరు ఊహించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్ ఐటమ్లు కూడా అన్నీ ఉంటాయి. అంటే కొండలలో కరెంట్లు అవి ఉండవు మ్యాక్సిమం.
ఎవరికో కానీ పైన కొండల్లో ఉన్న వాళ్ళు కరెంట్ లైట్ ఉన్నమాట, టార్చ్ లైట్లు, ఇంకా ఛార్జింగ్ లైట్లు, బ్యాటరీ లైట్లు అన్నీ ఉంటాయి. ఒకటని కాదు, ఇలా ప్రతిదీ వివరించలేను కానీ ప్రతిదీ కూడా అదేవిధంగా ఇంకా నారు అనమాట, అన్ని నారులు. ఇది పేరు చెప్తా ఉన్నా ఒకసారి నాకు. ఇదేం పప్పు? ఇది రాజమాలే, ఎర్ర రాజమాల. ఓకే. ఇది బీనిస్ బీనిస్లో రకాల తెల్లవి నల్లవి ఉంటాయా? ఇది నల్ల బీనిస్. ఇవి ఉలవలు. ఇది తెలుసు. ఇది నల్ల బొబ్బర్లో ఇదో రకమే. ఇవి బొబ్బర్లు, ఇవి తెల్ల బొబ్బర్లు, ఇవి నల్ల బొబ్బర్లా? ఇది పెద్ద బొబ్బర్లు, ఇది చిన్న బొబ్బర్లు. ఈ పెద్ద బొబ్బర్లు, ఈ చిన్న బొబ్బర్లు, ఇవి నల్ల బొబ్బర్లు. ఇది అవి పల్లీలు. ఇవి తెల్ల రాజమాల. ఇవి ఎర్ర రాజమాల. ఇది కూడా రాజమాయే. రాజమాలో ఇది ఒక రకమా? పెద్ద కారం అంటారు. అవి అవి బొబ్బర్లేనా? లేదు, అది ఏం కందులో తెలియదు నాకు. ఏటమ్మా? బల్లిగుడ్ల. బల్లిగుడ్లు తెల్లగా ఉన్నాయి. ఈ బొబ్బర్లు. అమ్మా ఏంటిది? దీని పేరేంటి? बच्ची खाइबार अथी एबे रो गुंडी चाइले खाइबार न एबे हां संती खाइबाटा सिंधी बोलबु हमें. సింధీ బోలా? సింధీ సాగు बोलबु. నాకు ఒక్క మొక్క అర్థం కాలేదమ్మా. ఏం చెప్తాను. మనకి ఈ అరకు సంతలో ఇలాంటి దుకాణాలు కొన్ని వందల్లో ఉంటాయన్నమాట. వరుసగా గిరిజనుల యొక్క విధి విధానం, వాళ్ళ యొక్క జీవితం, అదే వాళ్ళ యొక్క ఎలా ఉంటారో, వాళ్ళ కల్చర్ ఏంటనేది పూర్తిగా మనకి అరకు వస్తే కనుక ఈ ట్రైబల్ మ్యూజియంలో అలా చూడడం కాకుండా సంతకు వస్తే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఈ వాటాలు కూడా చాలా రేటు చాలా తక్కువ ఉంటుంది. 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయల నుంచి కూడా ఉన్నాయన్నమాట ఈ వాటాలు. తీసుకున్నావా? సంత అయిపోయింది ఎప్పుడే? అయిపోయింది సంత? ఇంకా ఉన్నదా? మనకి స్టీల్ ఐటమ్ వచ్చేసరికి చిన్న చెంచా దగ్గర నుంచి మనకి పెద్ద పెద్ద బిందెల వరకు కూడా పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి. అదేవిధంగా అలా పక్కకు వస్తే ఇదంతా కూడా మనకి ఏంటంటే ఈ బట్టల సంత అనమాట. ఈ బట్టల మార్కెట్ ఉంటుంది. దాన్ని అనుకునే అదే అంతా కూడా ఒక దగ్గరే, కానీ ఇదంతా ఒక సంబంధించి ఇలాంటి దుకాణాలు సుమారుగా 50 దుకాణాల పైన ఉంటాయి అన్నమాట. అంత పెద్ద సంత. అదేవిధంగా చెప్పులు కూడా మంచి మంచి రకాల చెప్పులు ఉంటాయి. చాలా చవకగా, ఏదైనా 100, 150 అలా ఆ రేట్లో ఉంటాయి అన్నమాట. చాలా మంచి మంచి మోడల్సే ఉన్నాయి. చెప్పులు కూడా మనకి షాపుల్లో ఉన్న మోడల్స్ కూడా ఇక్కడ చాలా వరకు కనిపిస్తాయి అన్నమాట. చెప్పుల దుకాణాలు కూడా చాలా దుకాణాలు ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఇదంతా కూడా చవకగా కొనడానికి చూస్తాను అన్నమాట. ట్రైబల్స్ అంతా కూడా వాళ్ళు ఎంతో కష్టపడతాను, కానీ రోజుకి ఒక 300, 200 అలా సంపాదించడం కష్టం అనమాట. అదేవిధంగా మనకి రాగి బిందులు, ఈ దుకాణాలు ఇది వేరేగా ఒక పక్కకు ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా. ఇది ఒక పక్క మాత్రమే మీకు చూపిస్తున్నాను. దీని ఆపోజిట్లో కూడా ఇప్పుడు ఇవి ఎలా అయితే ఒక పక్క ఉన్నాయో రెండో పక్క కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా చాలా పన్నుల విందుగా ఉంటుంది. అంత పెద్ద సంతలో ఇది ఒకవైపు ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా స్టీల్ ఐటమ్ అనేది చూడడానికి. అదేవిధంగా పప్పులు చూడండి, ఎన్ని రకాల పప్పులు. ఇందాక మీకు వివరించాను కదా, ఇవేంటివి పప్పుల గురించి అడిగాను కదా, ఏదే రకం ఏదే పేరు అనేసి. అదేవిధంగా అలాంటి పప్పుల దుకాణాలు సుమారుగా 30-40 దుకాణాలు ఉంటాయి అన్నమాట. సంత అంతా 30-40 దుకాణాలు, పప్పుల దుకాణాలు ఉంటాయంటే మనకి ఏంటంటే ఊహించుకోవచ్చు అనమాట సంత ఎలా ఉంటుంది అనేది. కానీ చాలా ప్రకృతిపరమైన మనకి ఇవి ఇల్లు అలాంటివి కలిపి వాడకుండా చాలా న్యాచురల్గా పండించిన పప్పులు అనమాట. మంచి పోషక విలువలతో కూడినటువంటి పప్పులు మనకి సంతలో చాలా చవకగా లభిస్తాయి. చాలా అంటే చాలా 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 మంచి రేట్లలో కూడా మనకు లభిస్తాయి అన్నమాట. మంచి పప్పులు దొరుకుతాయి మనకి షాపుల్లో. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, తర్వాత శనగపప్పు మనకు తెలిసినవి కొన్ని, మహా అయితే ఒక 5-6 తెలుస్తాయేమో.
కానీ ఇక్కడికి వస్తే కనుక చాలా అంటే చాలా రకాల పప్పులు తెలుస్తాయి. ఇవి మన గడ్డ ఈ మా ఏజెన్సీ గడ్డ చేపలు. ఏజెన్సీ నుంచి వచ్చి గడ్డ చేపలా? గడ్డ చేపలు వీటి కాల్చేసి తెస్తారా? కొద్దిగా కాల్చేసి వేడి చేయడానికి వేడి చేసి అగ్గితో మంట వేడి చూపిస్తారు. వేడి చూపించి ఎండవు కదా అప్పుడే, అందుకని వేడి చూపించి తీసేస్తారు. మనకి గొడుగుల దుకాణాలు కూడా చాలా అద్భుతమైన దుకాణాలు ఉన్నాయి. 2-3 దుకాణాలు ఉన్నాయి గొడుగులు. చాలా అంటే చాలా పెద్ద సైజు గొడుగులు అనమాట. అదేవిధంగా మనకి ఆ సంతంతా వాళ్ళు తెచ్చిన సరుకు అంతా గోనులతో తెచ్చి అమ్ముతారు కదా. ఈ అల్లం కానీ దుంపలు కానీ ఇవి ఏదైనా మ్యాక్సిమం కొంతమంది బుట్టలతో తెస్తారు, కొంతమంది గోనులతో తెస్తారు. అల్లం ఇవన్నగా వాటికి కావాల్సినట్టు గోనులన్నీ కూడా ఇక్కడ కొనుక్కెళ్ళిపోతారనమాట. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు మొత్తం వాటాల దుకాణాలు చాలా అంటే చాలా ఫ్రెష్ కూరగాయలు అనమాట. ఫ్రెష్గా ఉంటాయి. చాలా రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాంటి దుకాణాలు సుమారుగా సంతంతా కొన్ని 2-3 కిలోమీటర్ల మేర ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్డు మీద ఈ సంతలలోది కలిపి ప్రతిదీ కూడా వాటాయే. మనం మామూలుగా బయట కొనాలంటే కనుక ప్రతిదీ కేజీలు లెక్కన కొంటాం కదా, అలా కాకుండా ప్రతిదీ కూడా వాటాలోనే ఉంటుంది. వాటా 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలు అంతే, అంతకుమించి ఎక్కువే ఉండదు. వస్తువుని బట్టి అనమాట. ఇప్పుడు బెండకాయల వాటా ఉందంటే 10 రూపాయలు అలా. మిగతా ఇవన్నీ కూడా మనకు మిల్ మేకర్లు కానీ పప్పు ధాన్యాలు కానీ మనకి రైస్ కానీ ఇవన్నీ కూడా వరుసగా ప్యాకింగ్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా వస్తే కావాలంటే కనుక బంగాళదుంపలు వస్తా సహా అన్నీ కూడా మనకి అలా ప్యాక్ చేస్తుంటాయి. పప్పుల దుకాణాలు మాత్రం అంటే మనకి అరకు ట్రైబల్స్ అంతా అనేసరికి ఏంటంటే మనకి నిజమైన గిరిజనులు ఎలా ఉంటారు, వాళ్ళ మాట తీరేంటి అదంతా కూడా మనకి సంతకు వస్తే కనుక చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఏదో అడిగినా కూడా చాలా చక్కగా మాట్లాడతారు. కాకపోతే మ్యాక్సిమం నాకైతే కొంతమంది మాట్లాడింది అయితే అర్థం కాలేదు, కానీ ఇంక మ్యాక్సిమం కొంతమంది అయితే తెలుగు అర్థం అవుతుంది. ఇంకా పొగ త్రాకుండా ఆరోగ్యానికి హానికరం. చూసారు ఒక్కొక్కరు ఎంత కొట్టాలి పెట్టారో. పొగాకు దుకాణాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సుమారుగా 5-6 దుకాణాలు ఉన్నాయి పొగాకు దుకాణం. అదేవిధంగా వాళ్ళు పని చేసుకోవడానికి కావాల్సిన పనిముట్ల దుకాణాలు కూడా చాలానే ఉన్నాయి. ఏవి కావాలంటే ఉంటాయి మనకి. గమేల దగ్గర నుంచి, పార్ల దగ్గర నుంచి, తర్వాత గుణపాల దగ్గర నుంచి, బొరుగులు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒకటేని కాదు. కొడవళ్ళు, గడ్డపారలు, గుణపాలు, వాళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళు కావాల్సిన పనిముట్లు అంటే కొండల్లో వాళ్ళ పని చేసుకోవడానికి, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన పనిముట్లు అన్నీ కూడా ఏదైనా అవసరమైతే కనుక ఇక్కడ కొనుక్కెళ్తారనమాట. ఇవి కూడా మనకు చాలానే దుకాణాలు ఉన్నాయి. సుమారుగా 7-8 దుకాణాలు ఉన్నాయి కూడా. చూడండి ప్రతిదీ కూడా. అలాగే మనకి ఏమైనా కంచెలు వేసుకోవడానికి, అలాగే మనకు పశువులకు కావాల్సిన కన్నెలు కానీ ఏదైనా కూడా అన్నింటికన్నా ఈ చేపలు ఏంటంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సగం సగం కాల్చి తెస్తున్నారు. నేను అరకు వెళ్ళి కొన్నిది ఏంటంటే కనుక ఇక ఈ కత్తి ఒకటి మాత్రమే కొన్నాను. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక వస్తువు, చిన్న వస్తువు అనుకుంటాను. కిందసారి పెద్ద సైజు కత్తి కొన్నాను, ఈసారి చిన్న కత్తి 30 రూపాయలు పెట్టి కత్తి కొన్నాను అనమాట. అన్నీ చూసారా, బ్రాండెడ్ టైటాన్ వాచీలు, ఇంకేవో కంపెనీ వాచీలు అంటే మన అరకు కంపెనీలు అనమాట. చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అద్భుతమైన వాచీలు. టైం చూసుకోవడానికి మాత్రమే, అంటే బ్రాండ్లు అలా కాకుండా అందమైన వాచీలు కూడా దొరుకుతాయి అన్నమాట. వాచీల దుకాణాలు కూడా మనకి 7-8 దుకాణాల దగ్గర ఉన్నాయి సంతంతా. ఇవన్నీ కూడా ఏంటంటే సంతంతా ముగించుకున్నాక చివరిలో ఇవి కనిపిస్తున్నమాట. చాలా అద్భుతమైన పువ్వులు, హైబ్రిడ్ పువ్వులు అనమాట. మొక్కలు 100 రూపాయలు అలా చెప్తున్నారు, కానీ ఏంటంటే 70-80కి అలా ఇస్తున్నారు అనమాట. కానీ చాలా చాలా ఆ రేక్ కూడా చాలా దళసరిగా ఉంది. మనం నర్సరీలో దొరికే అలాంటివి కాకుండా చాలా చాలా అద్భుతమైన పువ్వులు ఉన్నాయన్నమాట. మనకు అలాగే ఇంట్లో కావాల్సినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. ఏమైనా చింతపండు వేసుకోవడానికి, కారాలు వేసుకోవడానికి, ఇలా ప్రతి టబ్బులు వాటర్ పట్టుకోవడానికి కానీ అన్నీ కూడా ఉంటాయి. చివరిగా ఇది ముగించుకొని సొంత ఫైనల్ అవుతుంది అనమాట. ఇక్కడ జీలిక కళ్ళు, బియ్యం కళ్ళు, జీడికల్లా అమ్మ తాగుతావా? నేను ఇస్తాను. ఓకే, ఒకటి అయ్యాము.
నాకు అలవాట్లేదు. ఇక దీంతో తాగు దీంతో మళ్ళీ ఎలా దానికి రాదు. ఒకసారి ట్రై చేయి దాంతో. भैया दुमनी संगे डिग्रो कोई लापरा होता जाबू संगे का దీంతో తాగు वाले डिग्रो कोई देबी कोचे का सर कोई తాగు नाव वस्तुना केबे भी सालो कायला टाइम पारे करी నవ్వకున్న తాగు. అది एजेंसी తీసుకు అయ్యేసి ఇంకా వేసి అలే అలాగే मला आता जागो कनियू తాగు నాకు అలవాట్లేదు. నాకు కనియూ తాగు ఆవిడకి అమ్మ నువ్వు లోడ తాగు, నీ డబ్బులు నేనే ఇస్తాను. దానికి తాగించు లైటింగ్ బాగా పడుతుంది. నువ్వు ఒకటి తాగు, నీ డబ్బులు నేనే ఇస్తాను. ఎదుగమ్మా ఇంకోటి తాగు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ సంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అరకు సంతలో ఎన్ని వింతలో పార్ట్ 2, పార్ట్ 1 కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా ఈ పార్ట్ 2 కూడా ఏంటంటే మొత్తం అంతా ఒకే పెట్టాలంటే చాలా గంట దాటిపోతుంది కాబట్టి అది ఫస్ట్ పెట్టాను కదా మెయిన్ రోడ్ మీద జరిగే సంత అంతా. ఇదంతా కూడా మనకి పార్ట్ 2 కింద వచ్చింది. చాలా అద్భుతంగా వచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సంతలు ఉన్నాయి, చాలా పెద్ద సంతలు ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా మీకు కవర్ చేసి వీడియో రూపంలో మీకు అందిస్తాను. మీరు చేయవలసిందల్లా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ వీడియోని షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏంటంటే నేను మీ అందరూ సపోర్ట్ చేస్తారు నమ్మకంతో ఈ సంవత్సరం ఎలా అయినా సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఫ్రెండ్స్.